ఫ్రెండ్స్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎన్టీఆర్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం హిందీ సినిమా అయినటువంటి వార్ 2లో నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీలో హృతిక్ రోషన్ కూడా నటిస్తున్నాడు. కియారా అద్వానీ ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. ఈ మూవీని ఈ సంవత్సరం ఆగస్టు 14వ తేదీన విడుదల చేయనున్నారు. ఇకపోతే మే 20వ తేదీన తారక్ పుట్టినరోజు కావడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన టీజర్ను విడుదల చేశారు. ఇకపోతే ఈ మూవీ టీజర్కు ప్రేక్షకుల నుండి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. దానితో కొంతమంది వార్ 2 టీజర్ ప్రేక్షకులను నిరాశపరిచింది అనే అభిప్రాయాలను వ్యక్తపరుస్తూ వచ్చారు. కాకపోతే ఈ సినిమా టీజర్ అదిరిపోయే రేంజ్ రికార్డును ఓ విషయంలో నెలకొల్పింది. ఈ సినిమాను తెలుగు వర్షన్ టీజర్ యూట్యూబ్లో ఏకంగా 126 గంటల పాటు నెంబర్ 1 స్థానంలో ట్రెండింగ్లో కొనసాగింది. ఇకపోతే ఈ మూవీ టీజర్ టాలీవుడ్ స్టార్ హీరోలైనటువంటి సూపర్ స్టార్ మహేష్ బాబు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాల టీజర్ రికార్డులను కూడా బద్దలు కొట్టింది. మహేష్ బాబు హీరోగా రూపొందిన సరిలేరు నీకెవ్వరు మూవీ టీజర్ యూట్యూబ్లో 123 గంటల పాటు నెంబర్ 1 స్థానంలో ట్రెండింగ్లో కొనసాగితే, రామ్ చరణ్ హీరోగా రూపొందిన గేమ్ చేంజర్ మూవీ టీజర్ యూట్యూబ్లో 123 గంటల పాటు ట్రెండింగ్లో కొనసాగింది. ఈ రెండు మూవీల టీజర్ రికార్డులను క్రాస్ చేస్తూ వార్ 2 మూవీ తెలుగు వర్షన్ టీజర్ 126 గంటల పాటు యూట్యూబ్లో నెంబర్ 1 ట్రెండింగ్లో కొనసాగింది. ఇలా ఈ మూవీ టీజర్కు మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అయినా కూడా వాటిని ఈ మూవీ టీజర్ బద్దలు కొడుతూ అద్భుతమైన రికార్డు సొంతం చేసుకుంది. ఇది మామూలు రికార్డు కాదనే చెప్పాలి.